పురుషోత్తమ మాస की పతిత పావన శిల ప్రభుపాద की జై గౌర ప్రేమానంద. సో మనం గత కొద్ది వారాలుగా మనం ప్రతిరోజు కూడా పురుషోత్తమ మాసం యొక్క మహత్యాన్ని మనం చర్చిస్తున్నాం. గడిచిన వారం మనం ఒక అద్భుతమైనటువంటి ఒక రాజు యొక్క చరిత్ర, ఆయన పురుషోత్తమ మాసాన్ని పాటించి ఆయన ఏ విధంగా భగవద్ధామాన్ని చేరుకున్నాడు, ఆయన ఏ విధంగా సత్సంతానాన్ని పొంది దీర్ఘాయుష్ పొందాడు, తర్వాత ఆయన రాజుగా ఎలా పుట్టాడు, ఈ విషయాలన్నీ కూడా మనం కలిసిన వారం మనం. మరి ఈరోజు పురుషోత్తమ మాసంలో దీపం యొక్క మహత్యాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అతధన మహారాజు, ఇప్పుడు మనం కథలోకి ప్రవేశిస్తున్నాం. అతధన మహారాజు వాల్మీకి ముని చేత తన పూర్వ జన్మ వృత్తాంతమంతా విన్న తర్వాత ఆయన వాల్మీకి మహర్షితో ఇలా అడుగుతున్నాడన్నమాట. ఓ మహర్షి, ఈ అధిక మాసంలో, పురుషోత్తమ మాసం లేదా అధిక మాసంలో దీపాన్ని అర్పించడం వల్ల, అంటే ఆ పురుషోత్తముడికి దీపాన్ని అర్పించడం వల్ల ఏ విధమైనటువంటి సత్ఫలితం కలుగుతుంది, ఆ దీపం యొక్క గొప్పతనాన్ని నాకు తెలియచేయగలరా అని వాల్మీకి మహర్షిని అతధన మహారాజు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పుడు వాల్మీకి ముని ఒక వృత్తాంతాన్ని ఆ రాజుతో చెప్తున్నాడు అన్నమాట. పూర్వం చిత్రభాను అనే ఒక రాజు ఉండేవాడట. ఆయన భాగ్యనగరాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక గొప్ప రాజు, గొప్ప వైష్ణవుడు, భగవద్భక్తి కలిగినటువంటి వారు, ధార్మిక స్వభావం ఉన్నటువంటి వారు, ప్రజలను తన కన్నబిడ్డలతో సమానంగా చూసేటువంటి ఒక రాజు అన్నమాట. ఈ వాల్మీకి ముని ఈ కథ చెప్తూ ఆ రాజు యొక్క భవనానికి ఒక రోజున అగస్త్య మహర్షి అనే ఒక గొప్ప ఋషి వచ్చాడు ఆ రాజు సభకు. అప్పుడు వెంటనే ఆ చిత్రభానుడు అనే రాజు లేచి నిలబడి అగస్త్యమునిని ఆహ్వానించి ఆయనకు అర్ఘ్యపార్ఘ్యని ఇచ్చి ఆయన చక్కగా పూజించి ఆయన ప్రసన్నుని చేసుకున్నటువంటి చిత్రభాను మహారాజు ఆయనతో కూర్చొని ఆసనం ఇచ్చి అప్పుడు ఆ యొక్క చిత్రభాను మహారాజు అడుగుతున్నాడు అనమాట. ఓ మహర్షి, మీరు ఎన్నో తీర్థాలు చేసి ఉంటారు, ఎన్నో శాస్త్రాలు చదివి ఉంటారు, ఎన్నో దివ్య తపస్సులు మీరు ఆచరించి ఉంటారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, దానికి నాకు సమాధానం చెప్పాలి. దయతో నాకు ఈ ప్రశ్నను అడగటానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆ చిత్రభాను అనే రాజు ఆ మునిని ఎంతో వినయంగా సేవ చేసి అతను అడుగుతూ ఉన్నాడనమాట. ఏమని అడుగుతున్నాడు? నేను ఇంత వైభవమైనటువంటి జీవితం నాకు లభించింది, ఎంతో రాజ్యం, ఎంతో సౌఖ్యమైనటువంటి సుఖాలు, ధన సంపదలు, భార్య, పిల్లలు, మంచి ప్రజలు, మంచి రాజ్యము, కోరుకున్నంత ధనము, సుఖాలు, సంతోషాలు ఆ రాజుకు ఎట్టి కొరతలు లేవు. అంత ఆనందకరమైనటువంటి జీవనం నేను పొందడానికి కారణం ఏమిటి? ఓ మహర్షి, నాకు ఎంత సౌకర్యమైనటువంటి జీవితం లభించింది, భగవద్భక్తి కూడా లభించింది. అసలు ఇలా లభించడానికి దీని వెనకాలత ఏదైనా కారణం ఉందా? దయతో ఉంటే నాకు చెప్పండి అని ఆ యొక్క అగస్త్య మహర్షిని ఈ యొక్క చిత్రభాను అనే రాజు ఎంతో వినయంగా చేతులు జోడించి అడుగుతున్నాడన్నమాట. అయితే ఎప్పుడైతే అలా ఆ మహారాజు అగస్త్య మహర్షిని అడిగారు, రాజుకు కూడా ఆ అగస్త్య మహర్షికి కూడా ఎంతగానో ఆనందం కలిగిందనమాట. సాధువులకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే భగవంతుని గురించి తెలుసుకొని తన జన్మను సార్థకత చేసుకోవడానికి అడిగినప్పుడు వాళ్ళకు ఎంతో సంతోషం కలుగుతుంది. అందువల్ల ఇక్కడ కూడా అగస్త్య మహర్షి ఎంతగానో సంతోషిస్తున్నట్టు మనకు ఈ యొక్క శాస్త్రం మనకు చెప్తుందన్నమాట. ఇప్పుడు అగస్త్యముని
ఆ రాజుతో చెప్తున్నాడు అన్నమాట, రాజా ఈ యొక్క వృత్తాంతం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఈ సౌఖ్యాలు, ఇంత అదృష్టము, ఇంత సౌఖ్యాలు నీకు లభించింది ఏ రకంగా అంటే, నీవు పూర్వజన్మన ఒక మణిగ్రీవ అనే పేరు గల ఒక వ్యక్తి, ఒక రాజ్యంలో నువ్వు నివసించేవాడు. నువ్వు ఎంత క్రూరుడు అంటే నీచాతి నీచుడివి, పరమ పాపివి, అనేక రకాలైనటువంటి పాపాలు చేస్తున్నటువంటి నీచుడివి. ఒక రకంగా ఆ రాజ్యంలో, ఆ రోజుల్లో నువ్వు నివాసం చేస్తున్నటువంటి ఆ ప్రదేశంలో అందరూ నిన్ను ఛీ 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 అని కొట్టేవారన్నమాట. నీ ముఖం చూస్తే ఉమ్ము వేసేవారు. ఆ రకంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్ను చీదరించుకునేవారు. ఒకానొక రోజున నిన్ను ఇలా సీదరించుకున్నటువంటి ప్రజలు రాజుగారికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. నీ యొక్క ప్రవర్తన రాజుగారి వరకు చేరింది. రాజుగారు కూడా నీ ప్రవర్తన చెప్పాడు, మార్చుకో, బాగుంటావు. కానీ ఇతనిలో, ఈ మణిగ్రీవ అనే ఈ వ్యక్తిలో ఎటువంటి మార్పు రాలేదు. ఇతను ఆ దుష్ప్రవర్తన కలిగి ఉన్నాడు. అందరినీ అవమానించడం, నీచంగా మాట్లాడడం, నీచ పనులను చేయడం, ఇవన్నీ ఇలా కొనసాగిస్తున్నాడు. రాజు కూడా తనకు ఒక అవకాశం ఇచ్చాడు, తీసుకోలేదు. ఇప్పుడు రాజుగారే భటులను పంపించి ఆ వ్యక్తిని ఆ రాజ్యములో నుంచి బహిష్కరించేశాడు. అంటే అడవిలో నుంచి పంపించేశారనమాట. నీ ప్రవర్తన బాగలేదు కనుక. తన భార్య ఎంతో ధర్మాత్మురాలు, గొప్ప భక్తురాలు, ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఈ కథలో. అయితే ఇతను అడవికి వెళ్ళిపోయాడు. అంటే అడవికి పంపించేశారు. ఇంకా ఊర్లోకి వచ్చేదానికి లేదు, రాజ్యంలోకి రావడానికి లేదు, ప్రజలతో కలిసి ఉండేదానికి లేదు. అంటే మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి, ఆ రోజుల్లో ధర్మనిష్ట ఎంతగా కలిగి ఉన్నారు రాజులు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎవరైనా ఒక అధర్మంగా ఉంటే అతన్ని మొట్టమొదట శిక్షణ చేస్తారు. అప్పుడు కూడా అతను ఆ శిక్షణ తీసుకొని క్రమశిక్షణగా లేకపోతే అతన్ని ఆ రాజ్యం నుంచి బహిష్కరించేవాడు. వాడు అడవిలోకి వెళ్ళి బ్రతకచ్చు అంతే. అతను ఊర్లోకి వచ్చి గ్రామాలలో ప్రజల యొక్క మధ్యలో అతను బ్రతకడానికి లేదు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి పాడు బుద్ధులు మిగిలి కూడా అంటుకోకూడదు అనమాట. అందుకని మనం ఇప్పుడు అలాంటి పని చేయలేం కాబట్టి ఎవరితో ఎవరు మాట్లాడకూడదు, వచ్చిన వాళ్ళు జపం చేసుకోవాలి, నియమనిష్ట కలిగి ఉండాలని మనం కూడా చెప్తున్నాం. ఎందుకంటే రావద్దని చెప్పలేం కాబట్టి అది అందరూ అర్థం చేసుకోవాలి. అందుకని మనం వచ్చిన పని ఏంటి? చక్కగా జపం చేయడం, భగవంతునికి సేవ చేయడం, సత్యాన్ని తెలుసుకోవడం, శాస్త్రాన్ని తెలుసుకోవడం. అంతేగాని ఇక్కడ ఎందుకు ఇలా, అక్కడ ఎందుకు ఎలా, అలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడికే రానవసరంలా. ఇంకా దరిద్ర జీవితం. మనం బయటే మనం దరిద్ర జీవితాన్ని అనుభవిస్తున్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా మరొక దరిద్ర జీవితాన్ని స్వీకరించాలంటే మనకన్నా పాపాత్మలు మరొకరు ఎవరు ఉంటారు చెప్పండి. సో అందుకోసం ఇలాంటివి ఆ రోజుల్లో లేనట్లు మనకు శాస్త్రాల ద్వారా తెలియబడుతున్నాయి. ఇతను అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో తన భార్య, తను ఇద్దరు కూడా ఏదో ఆ చెట్లల్లో దొరికినవి, ఆ మాంసము అది ఇది కొట్టుకు తింటూ అలా వారు ఎంతో కాలం, దీర్ఘకాలంగా జీవనం గడిపేశారు. అయితే ఒకానొక రోజున ఆహారం కోసం తను అడవిలో వెళ్తూ ఉండగా ఒక సాధు లేదా ఒక ఋషి, ఆయన స్పృహ తప్పి దారిలో పడిపోయినాడు. ఈ యొక్క మణిగ్రీవ ఆ సాధువును, ఆ ఋషిని చూసి ఆశ్చర్యంగా తనకు నీళ్లు చల్లి తన ఆశ్రమానికి, అంటే తన ఒక కుటీరాన్ని వేసుకున్నాడు, నివాసం చేయాలి కదా, అక్కడికి తీసుకొని వెళ్ళి ముఖం పైన నీళ్లు చల్లి ఆయన చాలా చేతులు అవి ఇవి రుద్ది చాలా చేపటికి అతనికి స్పృహ వచ్చింది. స్పృహ రాగానే అతనికి తను ఒక చక్కటి మంచి నీళ్లు, చల్లటి నీళ్లు తీసుకొని వచ్చి ఆ యొక్క వ్యక్తికి ఇచ్చాడు. ఆయన ఎవరు అంటే ఉగ్రదేవుడు అనే పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు. ఆయన ప్రయాగ తీర్థానికి యాత్రకి వెళ్తూ ఉన్నాడనమాట. ఆ రోజుల్లో మనకు రైలు లేవు, ఇవన్నీ లేవు, వాళ్ళు నడుచుకొని వెళ్ళేవారు. అట్లా ఒంటరిగా వెళ్తూ నడువులో నడిచి అలసిపోయి ఆహారం లేని కారణంగా ఆయన కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోయినాడు. ఆ వ్యక్తిని, ఆ యొక్క ఉగ్రదేవుణ్ణి తీసుకొని వెళ్ళి పరిచర్యలన్నీ చేసి తర్వాత ఆయన స్పృహ కోలుకున్న తర్వాత మంచి నీళ్ళతో తన సంతృప్తి పొందాడు. కళ్ళు తెరిచి చూస్తే తన పడిపోయిన చోట తను లేడు అని ఉగ్రదేవుడికి అర్థమైందన్నమాట. వెంటనే నేను ఎక్కడున్నాను అని అనగానే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్తున్నారు, ఇలా మీరు
స్టోరీ చెప్పారనమాట. మేము దారిలో వెళ్తూ ఉంటే మీరు కళ్ళు తిరిగి స్పృహ లేకుండా పడిపోయారు, అందుకని మిమ్మల్ని మా ఆశ్రమానికి తీసుకొని వచ్చాం, ఇలా నీళ్లు చల్లాం, చాలాసేపు వరకు మీకు కాళ్ళు చేతులు అన్నీ కూడా చక్కగా మసాజ్ చేసాం, రుద్దాం, మీరు ఎంతసేపటికి కూడా స్పృహ రాలేదు, ఇప్పుడు మీకు స్పృహ కోలుకున్నారు అని వాళ్ళిద్దరూ కూడా చెప్పారన్నమాట. చెప్పగానే ఆ యొక్క బ్రాహ్మణుడు లేదా ఆ ఋషి ఎంతగానో వాళ్ళిద్దరి పట్ల సంతృప్తిని పొందారు. ఇక్కడి నుంచి వాళ్ళ లైఫ్ మళ్ళీ మారిపోయింది. అంటే మనం భక్తులకు సేవ చేస్తే మన లైఫ్ మారుతుంది, భక్తులకు అపరాధం చేస్తే మళ్ళీ మారుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వెంటనే ఆయన చాలా సంతోషించి, మీరెవరు నాయన, మీరెందుకు ఈ అడవిలో నివాసం చేస్తున్నారు అని మణిగ్రీవుని ఈ యొక్క ఉగ్రదేవుడు అడిగాడన్నమాట. అడగగానే ఇప్పుడు మణిగ్రీవుడు ఉగ్రదేవుడితో తన జీవిత చరిత్ర గురించి చెప్తూ ఉన్నాడు. నేను ఒకానొక రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తిని, నేను ఈ విధంగా దుష్ప్రవర్తన కలిగి ఉన్నవాడిని, అందువల్ల ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, రాజు నన్ను అసహ్యించుకొని ఆ రాజ్యం నుంచి బహిష్కరించారు. ఇక్కడ నేను ఈ ఆకులు అలములు మాంసము అది ఇది తింటూ బ్రతుకుతున్నాను మహాత్మా, ఈ కష్టాన్ని నేను భరించలేకుండా ఉన్నాను, నాకు దయతో మీరు ఏదో ఒక విధమైనటువంటి మార్గాన్ని చూపించండి అని చెప్పి ఇప్పుడు ఆ మణిగ్రీవుడు ఆ యొక్క ఋషి పట్ల ఆయన పాదాల పైన పడి ప్రార్థించాడు. తన జీవితం అంతా చెప్పాడు. పాపం ఆ జీవితం అంతా విన్నటువంటి ఉగ్రదేవునికి కూడా మనసు కరిగిపోయింది. మనసు కరిగి, అరే నాయన ఇన్ని బాధలు పడ్డావా, పర్వాలేదు, మీకు ఈ రోజు నుంచి మంచి రోజులు వచ్చాయి అని చెప్తూ ఇప్పుడు ఉగ్రదేవుడు చెప్తున్నాడు అనమాట. నాయన, 1 నెల తర్వాత పురుషోత్తమ మాసం అని ఒక అధిక మాసం వస్తుంది. ఈ మాసంలో మీరు దీపాన్ని భగవంతునికి, శ్రీమన్నారాయణుడికి అర్పించండి. మీకు కుదిరితే నేతి దీపాన్ని అర్పించండి, లేదా మీకు కుదరలేదా నువ్వుల నూనెతో ఉన్నటువంటి దీపాన్ని మీరు స్వామికి ప్రతిరోజు కూడా ఆ స్వామికి అర్పించండి. అలా మీరు చేయడం వల్ల మీ జీవితం మారిపోతుంది, మీకు అన్నీ కూడా కలిసి వస్తాయి, మీరు శుభం భుజ అంటూ ఆ యొక్క ఉగ్రదేవుడు అక్కడి నుంచి ఆ విధంగా మణిగ్రీవుడికి ఉపదేశం చేసి ఆ అధిక మాస మహత్యాన్ని లేదా పురుషోత్తమ మాస మహత్యాన్ని మొత్తాన్ని కూడా తనకు వివరించి వెళ్ళిపోయాడనమాట. ఆయన ఈ మణిగ్రీవుడు, ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా దంపతులు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే చక్కగా అలానే జీవనం ఆ రోజు నుంచి ఆ బ్రాహ్మణు యొక్క సాంగత్యం లభించిన తర్వాత, ఆ ఋషి యొక్క సాంగత్యం లభించిన తర్వాత వారి జీవితంలో కూడా కొద్దిగా మార్పు అనేది ఏర్పడుతూ వస్తుంది. వాళ్ళల్లో కూడా ఆ మాంసం తినడం తగ్గించేశారు. తర్వాత ఏవో కందమూలాలు, ఆ నెలలోనే కందమూలాలు, ఆకులు, పండ్లు అవి ఇవి తినడం ప్రారంభం చేశారు. అలాగ తన జీవనం మంచిగా సాత్వికంగా కొనసాగుతున్నటువంటి సమయంలో ఆ పురుషోత్తమ మాసం వచ్చింది. ఆ పురుషోత్తమ మాసం అంతా కూడా ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతునికి దీపాన్ని అర్పించారు. అలా అర్పించిన ఆ మాసమంతా కూడా ఎంతో నిష్ఠతో వారి జీవితం అంతా కూడా ఆ మాసాన్ని మార్చుకొని వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ జీవనం కొనసాగిస్తూ భగవన్నామ సంకీర్తనలో దీపాన్ని స్వామికి అర్పిస్తూ అలా ఆ మాసమంతా వాళ్ళు ఇరువురు కూడా ఆ అడవిలోనే జీవితం కొనసాగించారంట. అలా ఆ మాసం అయిపోయింది. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి రోజు వచ్చింది. మృత్యు వచ్చి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారట. ఇద్దరు కూడా, మణిగ్రీవ అనే భార్య, ఆయన మణిగ్రీవుని యొక్క భార్య, ఇద్దరు కూడా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ 1000 సంవత్సరాలు స్వర్గలోక సుఖభోగాలను అనుభవించి తర్వాత నీవు ఈ యొక్క చిత్రభానుగా జన్మించావు అని అగస్త్య మహర్షి ఈ కథను చిత్రభాను అనే రాజుకు చెప్తున్నాడు. ఈ కథను వాల్మీకి ముని అగధ్వన మహారాజుకు వినిపిస్తున్నాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైంది కదా? సో ఈ విధంగా ఈ కథను అగస్త్య మహర్షి చెప్తూ ముగించాడనమాట. ఈ విధంగా నాయన, నీవు ఈ కారణంగా నీకు ఈ సుఖభోగాలన్నీ లభించాయి, ఈ రాజ్యము, ఈ సంపద, ఇంతటి జీవితము, ఈ పరివారం అంతా కూడా నువ్వు ఆ రోజు అధిక మాసములో
ఆ యొక్క బ్రాహ్మణి యొక్క సాంగత్యం కారణంగా నీకు లభించినటువంటి సుకృతమే ఈరోజు ఈ జీవితానికి నాంది అని చెప్పి అగస్త్యముని అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వీళ్ళు కూడా చక్కగా భగవద్ధామాన్ని ఈయన కూడా చక్కగా నియమనిష్టలు పాటిస్తూ ఈయన తన జీవితాన్ని మళ్ళీ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తూ ఆయన కూడా తన జీవితాన్ని ముగించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి అతధ్వన అనే మహారాజుతో చెప్తూ ఉన్నారు. ఈ క్లాస్ మీరు గడిచిన వారం క్లాసును మీరు కనెక్ట్ చేసుకోవాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు వాల్మీకి మహర్షి కూడా సరాయి నదికి ఆయన కూడా స్నానానికి వెళ్ళిపోయారు. అతధన మహారాజు కూడా ఆ శ్రవణం చేసి తిరిగి ఆయన తన భవంతికి తను చేరుకున్నాడు. అంటే అయోధ్యకు తను చేరుకొని ఆయన కూడా చక్కగా తన భార్యతో కలిసి ఒకానొక రోజున ఈ పురుషోత్తమ మాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించి వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకున్నారు, భూలోక బృందావనానికి చేరుకున్నారు అని చెప్తూ వాల్మీకి ముని ఈ యొక్క కథను నైమిసారణ్యంలో సౌనకాది ఋషులకి ఈ కథ చెప్తూ ఈ కథని ఇక్కడతో ముగించారు. హరే కృష్ణ.